మాత్రం. ఫాదర్స్ డే అనేది చాలా గొప్ప దినం. ఫాదర్స్ డే రోజున మనం తండ్రి యొక్క బాధ్యతను గుర్తించాలి. ఫాదర్స్ డే కాదండి, ప్రతిరోజు తల్లిదండ్రులను గౌరవించాలి. తండ్రి బాధ్యతను మనం గుర్తించాలి. తల్లి మనకి జన్మనిస్తే తండ్రి నడక నేర్పించి, విద్యాబుద్ధులు నేర్పించి, మనకి అన్ని సౌకర్యాలు కల్పించి, మనం ఉన్నత శిఖరాలకి ఎదగడానికి అతను ఎంతో కష్టపడతాడు. అతని కష్టాన్ని గుర్తించి ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన నాడు తండ్రి సంతోషపడతాడు. తండ్రికి సంతోషం ఇవ్వడం అంటే మనం కాసేపు సంతోషాన్ని ఇవ్వడం కాదండి. మనం విద్యాబుద్ధులు నేర్చి ఉన్నత శిఖరానికి వెళ్ళిన నాడు ఆయన పుత్రోత్సాహంతో చాలా సంతోషపడతారు. ఈ బాధ్యతను తీసుకోవటానికి పిల్లలు ఈ రోజుల్లో చాలా కష్టపడాలి. పెడదోవన పడకుండా, తప్పు మార్గాలకి వెళ్లకుండా చక్కగా చదువుకొని తండ్రి చెప్పే పాఠాన్ని ఇంట్లో గుర్తించి వాళ్ళ బాధ్యతను గుర్తించి అందరూ మంచిగా ఉండాలి. తల్లిదండ్రుల్ని మనం ఈరోజు మంచిగా చూస్తేనే మన పిల్లలు మనల్ని కూడా చూస్తారు. మన పిల్లలకి మనం ఆ గొప్పతనాన్ని చెప్పాలి. తండ్రి యొక్క గొప్పతనాన్ని, తల్లి యొక్క కష్టాన్ని మనం పిల్లలకి ఎల్లప్పుడూ చెప్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తారు. చదువు ఒక్కటే కాదండి, సంస్కారము ఉన్నత శిఖరాన్ని అధిరోహించడానికి చాలా అవసరం. అది తండ్రి మాత్రమే మనకి నేర్పించగలడు. తండ్రి మాట వింటే ఆ పిల్లలు ఎంత ఔన్నత్యంగా ఉంటారో, ఎంత ఉన్నత స్థితికి వెళ్తారో మన చరిత్రే చెప్తుంది. తాను అవమానపడి పిల్లలకు అన్నం పెట్టేవాడే కదా నాన్న. ఆరోగ్యం పట్టించుకోడు, అప్పుకు వెరవడు, కుటుంబానికి మాట రాకుండా తనను తాను నిలబెట్టుకుంటూ పరువు కోసం పాకులాడుతాడు. తన జ్ఞానం, కామన్ సెన్స్ పిల్లలకు అందిస్తాడు. ఇలా వెళ్ళు గమ్యం వస్తుందని సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపిస్తాడు. తన కోసం ఏదీ వెనకేసుకోడు. సంపాదించిందంతా పిల్లలకే ఇవ్వాలని తాపత్రయపడతాడు. తన యవ్వనాన్ని పిల్లలకు ధారపోస్తాడు. తన మేధస్సును, జ్ఞానాన్ని పిల్లల కోసం ఉపయోగిస్తాడు. తన సంపాదనంతా పిల్లలకే ఇచ్చేసి తాను నిరాడంబరంగా జీవిస్తే చాలని కోరుకుంటాడు. తన కుటుంబమే సర్వస్వమని భావించే తండ్రి ఎప్పుడూ తన కుటుంబానికి ఆదర్శనీయుడే. ఈరోజు ఫాదర్స్ డే అంటే తండ్రి చేసినటువంటి సేవలని కొనియాడుతూ పిల్లలు జరుపుకున్నటువంటి ఒక గొప్ప ఉత్సవము ఈ ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డే యావత్ ప్రపంచమంతా కూడా తండ్రి యొక్క ఔన్నత్యాన్ని కొనియాడుతూ చేసినటువంటి, అతని సేవల్ని గుర్తిస్తూ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. తల్లిని మించు బిడ్డలను తానై పెంచగా, కష్ట నష్టముల్ మెల్లగా దాటి వారికొక మేలగు జీవనము అందజేసి, ఆ చల్లని తండ్రి చేతులను జారుచునుండగా మేనిపైన వారుల్లసితంబు పొందెదరు యోగ మహత్వము లోకబాంధవా. లోకబాంధవా అంటే సూర్యభగవానుడు. సూర్యభగవాన్ని సంబోధన చేస్తూ వ్రాసినటువంటి పద్యం ఇది. తల్లిని మించు బిడ్డలను తానై పెంచగా, తండ్రి తన బిడ్డలను పెంచే విషయములో, తల్లి జన్మనిస్తే పెంచడములో తండ్రి తల్లి కంటే ఎక్కువ ప్రాధాన్యతని స్వీకరిస్తాడు. కష్ట నష్టముల్ మెల్లగా దాటి, తాను జీవితాంతము కష్టాన్ని, నష్టాన్ని అనుభవించి దాటి వారికొక మేలగు జీవనమందజేసి, తనకంటే తన పిల్లలు గొప్పవాళ్ళు కావాలనే తాపత్రయంతో తాను కష్టపడుతూ వాళ్ళకి ఉన్నతమైనటువంటి జీవాన్ని అందజేయడానికి ప్రయత్నం చేస్తాడు తండ్రి. ఆ చల్లని తండ్రి చేతులను జారుచునుండగా మేనిపైన, ఆ చల్లని తండ్రి చేతులు తన బిడ్డల యొక్క శరీరంపై ఆ విధంగా తాకేసరికి ఆ స్పర్శని, ఆ అనుభూతిని పొందినటువంటి ఆ పిల్లలు గొప్ప ఉత్కంఠ పొంది గగుర్పాటుతో ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ వారు ఉల్లసితంబు పొందెదరు యోగ మహత్వము లోక బాంధవా. వారు ఆ విధంగా ఆనందాన్ని, ఆ తండ్రి స్పర్శ యొక్క ఆనందాన్ని పొంది, నా జీవితానికి ఇంత ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి నా తండ్రి దేవుడితో సమానమని భావించి శరీరము గగుర్పాటు పొందగా వాళ్ళు ఆనందాన్ని పొందుతారు అని తండ్రి గురించి ఒక పద్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి.